హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ లిచీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ ఆల్వేస్ స్టే ఎట్ హోమ్? డూ యూ ఆల్వేస్ స్టే ఎట్ హోమ్ అంటే నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: Working from home makes me feel very frustrated, so I'm going to office. Working from home makes me feel very frustrated, so I'm going to office. అంటే ఇంట్లో ఉండి పని చేయడం వల్ల, ఇంట్లో ఉండి జాబ్ చేయడం వల్ల నాకు చాలా చిరాకు వేస్తుంది, అందుకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: టాక్ టు ఎవ్రీవన్. ఇఫ్ యూ డోంట్ టాక్ టు అదర్స్, యూ డోంట్ నో ఎనీథింగ్. టాక్ టు ఎవ్రీవన్. ఇఫ్ యూ డోంట్ టాక్ టు అదర్స్, యూ డోంట్ నో ఎనీథింగ్ అంటే అందరితో మాట్లాడు, ఒకవేళ అందరితోనే మాట్లాడకపోతే, ఎవరితోనే మాట్లాడకపోతే నీకు ఏ విషయము తెలీదు అని అర్థం. నెక్స్ట్ వన్: ఇలా ఉండడం మంచిది కాదు. ఇలా చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఇలా ఉండడం మంచిది కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి లైక్ దిస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి లైక్ దిస్ అంటే ఇలా ఉండడం మంచిది కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ యూ డోంట్ టాక్ టు ఎనీవన్ లైక్ దిస్, ఎవ్రీ వన్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. ఇఫ్ యూ డోంట్ టాక్ టు ఎనీవన్ లైక్ దిస్, ఎవ్రీ వన్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అంటే నువ్వు ఇలా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోతే అందరూ నిన్ను ఆట పట్టిస్తారు లేదా హేళన చేస్తారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు నేను చూసి నవ్వుతున్నారు అని నువ్వు బ్యాడ్గా ఫీల్ అవ్వకు, అంటే చిన్నబుచ్చుకోకు, జస్ట్ నువ్వు నీలానే ఉండు అని అర్థం. నెక్స్ట్ వన్: అందరితో కలిసిపోయి ఉండాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్. యు గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో కలిసిపోయి ఉండాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: all good things happen to you when you get along with everyone. all good things happen to you when you get along with everyone అంటే నువ్వు అందరితో కలిసిపోయినప్పుడే నీకు మంచి విషయాలు జరుగుతాయి లేదా మంచి జరుగుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: షీ నైదర్ మీట్స్ or not talk to anyone అంటే తను ఎవరితోని కలవదు, అలానే ఎవరితోనూ మాట్లాడదు అని అర్థం. నెక్స్ట్ వన్: నన్ను దెయ్యంలాగా చూడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ ఏ గోస్ట్. డోంట్ లుక్ ఎట్ మీ లైక్ ఏ గోస్ట్ అంటే నన్ను దెయ్యంలాగా చూడకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ టాక్ టు ఎవ్రీ వన్ వెరీ వెల్ బట్ యూ ఆర్ ద వన్ హూ లుక్ ఎట్ మీ వియర్డ్ లేదా స్ట్రేంజ్. ఐ టాక్ టు ఎవ్రీ వన్ వెరీ వెల్ బట్ యూ ఆర్ ద వన్ హూ లుక్ మీ వియర్డ్ అంటే నేను అందరితో చాలా బాగా మాట్లాడతాను, కానీ నువ్వు ఒక్కడవే నన్ను చాలా విచిత్రంగా చూస్తావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ దెమ్. నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ దెమ్ అంటే నేను ఎంత ట్రై చేసినా నేను వాళ్ళతో కలవలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్: నేను ఏ గొడవ పెట్టలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ మేక్ ఎనీ ఫస్. ఫస్ అంటే గొడవ. ఐ డోంట్ మేక్ ఎనీ ఫస్ అంటే నేను ఏ గొడవ పెట్టలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ టూ ఆర్ టాకింగ్ అబౌట్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ టూ ఆర్ టాకింగ్ అబౌట్ అంటే మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ డోంట్ అండర్స్టాండ్ వై దేర్ ఈజ్ ఎ ఫస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దేర్ ఈజ్ ఎ ఫస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే అక్కడ ప్రతి చిన్న విషయానికి గొడవ ఎందుకు జరుగుతుందో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో:
ఊరికే కోప్పడితే నేనేం చేయలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు గెట్ యాంగ్రీ ఫర్ నో రీజన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు గెట్ యాంగ్రీ ఫర్ నో రీజన్ అంటే ఊరికే కోప్పడితే నేనేం చేయలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఎల్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్ సో ఐఎమ్ అఫ్రైడ్ టు ఆస్క్ యూ ఎనీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి నా మీద కోప్పడుతున్నావు, అరుస్తున్నావు. ఎల్ అంటే అరవడం, అరుస్తున్నావు, అందుకే నాకు నిన్నేం అడగాలన్నా భయం వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అఫ్రైడ్ టు ఆస్క్ యూ ఎనీథింగ్ బికాస్ యూ ఎల్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ అఫ్రైడ్ టు ఆస్క్ యూ ఎనీథింగ్ బికాస్ యూ ఎల్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నిన్నేం అడుగుదామన్నా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఏం అడిగినా నువ్వు నా మీద అరుస్తున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.